తెలుగు రాష్ట్రాల్లో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని జిల్లాల్లో టెంపరేచర్స్ హీట్ పుట్టిస్తుంటే మరికొన్ని జిల్లాలోనేమో వర్షాలు వాతావరణాన్ని కూల్గా మార్చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మండే ఎండల్లో కురిసిన వానలతో జనాలకు కొంచెం రిలీఫ్ దొరికింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొమరం భీం జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ మండలాల్లో భారీ వర్షం భయపెట్టింది. ఉరుములు మెరుపులతో అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వర్షం రైతులను ఆగమాగం చేసింది. అకాల వర్షాలతో మొక్కజొన్న, వరి తడిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. నాగర్ కర్నూలు జిల్లా కోడోనిపల్లిలో పిడుగుపాటుకు 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు నేలకొరిగాయి. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురిసింది. లోయర్ ట్యాంక్ బండ్, చార్మినార్, ఉప్పల్, ఎంజీబీఎస్ సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్స్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ జోరు వాన కురిసింది. లోయర్ ట్యాంక్ బండ్, చార్మినార్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎర్రమంజిల్లో కారుపై భారీ వృక్షం పడింది. మలక్పేటలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఒక కారు, ఆర్టీసీ బస్సు వాన నీటిలో చిక్కుకుపోవడంతో వాటిని ఒడ్డుకు చేర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు అవస్థలు పడ్డారు. హిమాయత్ నగర్ లో 7.5 సెంటీమీటర్లు, చార్మినార్ లో 7.2, షేక్పేట్ లో 7.1, బాలానగర్ లో 7 సెంటీమీటర్లు, అంబర్పేట్ లో 6.8, ముషీరాబాద్ లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు చిటపటలాడే ఎండతో అల్లాడిన నగర ప్రజలకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. విజయవాడ నగరాన్ని చిరుజల్లులు పలుకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో గంటకు పైగా వర్షం కురిసింది. ఉదయం నుంచే మబ్బులు గమ్మేయడంతో వాతావరణం చల్లబడింది. కడప నగరంతో పాటు రైల్వే కోడూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, ఎన్టీఆర్, అల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలో పలు చోట్ల కురిసిన వర్షంతో వేసవి తాపం నుంచి ప్రజలకు రిలీఫ్ దొరికింది. ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.